ఛానల్కు స్వాగతం. నేడు కొమరం భీం 125వ జయంతి సందర్భంగా జల్ జంగిల్ జమీన్ పేరుతో ఆయన ఆదివాసీల కోసం చేసిన పోరాటాల గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం. అడవి తల్లి ముద్దు బిడ్డలైన ఆదివాసీలు బుక్కెడు బువ్వ కోసం భూమి కోసం ఆరాటపడుతుంటే చలించిపోయి వారి హక్కుల కోసం జల్ జంగిల్ జమీన్ కోసం తెల్లదొరలపైన నల్లదొరలపైన నైజాం సర్కారు పైన సమరశంఖం పూరించిన గోండ్ పోరాట యోధుడు కొమరం భీం. గిరిజనేతర అస్తిత్వం దోపిడీపైన గిరిజనేతర సామ్రాజ్యవాదం పైన పోరాడి బూటకపు ఎన్కౌంటర్లో అమరజీవి అయ్యారు ఆయన. దేశంలో రాష్ట్రంలో చరిత్ర పరిణామక్రమంలో ఆధిపత్యం అణిచివేతకు వ్యతిరేకంగా సాంప్రదాయకమైన ఆయుధాలు చేపట్టి సాయుధ పోరాటాల ద్వారానే స్వయం పాలన వస్తుందని దృఢంగా నమ్మి నాటి నుంచి నేటి వరకు ఆదివాసీలు చేస్తున్న పోరాటాల చరిత్ర ఘనమైనది. 1240 నుండి 1749 మధ్య స్వేచ్ఛగా విలసిల్లిన గోండ్వానా రాజ్యాలు ఆంగ్లేయుల రాకతో విచ్ఛిన్నమయ్యాయి. ఆదివాసీల జీవన విధానం అస్తిత్వం దెబ్బతిన్నది. 1836 నుంచి 1860 వరకు రాంజీ గోంద్ నాయకత్వంలో ఆదివాసీలు వీరోచితంగా పోరాడారు. ఆ పోరాట వారసత్వంగా ఆదిలాబాద్ అడవి తల్లి ఒడి నుంచి ఆవిర్భవించిన ఆణిముత్యం ఆదివాసీ విప్లవ పోరాట జ్వాల కొమరం భీం. 1900 అక్టోబర్ 22న ఆదిలాబాద్ జిల్లాలో జన్మించారాయన. ఆంగ్లేయులు నైజాం నవాబులు కొనసాగిస్తున్న దోపిడీ దుర్మార్గాలు అరాచకాలు అణిచివేతలకు వ్యతిరేకంగా ఆసిఫాబాద్ పరిసర 50 ఆదివాసీ గ్రామాలలో యువకులను కూడగట్టి గెరిల్లా సైన్యం ఏర్పాటు చేశారు. జోడేఘాట్ కేంద్రంగా నిజాం సైన్యంపై గెరిల్లా యుద్ధం చేశారు. 1940 సెప్టెంబర్ 1న రాత్రివేళ కొండలలో నిజాం సైన్యంతో వీరోచితంగా పోరాడారు. ఆ పోరాటంలో వెన్నుపోటు రాజకీయాల ద్వారా దొంగ దెబ్బతిని బూటకపు ఎన్కౌంటర్లో కొమరం భీమును నిజాం సైనికులు కాల్చి చంపారు. ఆయన వీరమరణం పొంది నేడు ఆదివాసీ అస్తిత్వ ఆత్మగౌరవ ఉద్యమాలకు ఊపిరిగా నిలుస్తున్నారు. ఆయన వర్ధంతిని ఆదిలాబాద్ నుంచి శ్రీకాకుళం వరకు ఉన్న ఆదివాసీలు ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహిస్తారు. స్వయం పాలన ఉద్యమాల కోసం ఆదివాసీలను మేల్కొల్పి సామాజిక న్యాయం కోసం సమరశంఖం పూరించి ఆదివాసీ అస్తిత్వ ఉద్యమాలకు ప్రాణం పోసిన వ్యక్తి కొమరం భీం. నీళ్లు, నియామకాలు, నిధులు, స్వయం పాలన, ఆత్మగౌరవంతో కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఆదివాసీలకు స్వయం పాలన కల్పించాలనే కొమరం భీం ఆశయాన్ని నేటి పాలకులు పట్టించుకోవడం లేదు. 5వ షెడ్యూల్ ద్వారా రాజ్యాంగ విరుద్ధంగా ఆదివాసీ భూభాగాన్ని ఆంధ్ర, తెలంగాణ విభజించటమే కాక జిల్లాల పునర్విభజన పేరుతో ఆదివాసీ ప్రాంతాలను మైదాన ప్రాంతాల్లో కలిపి ఆదివాసీల అస్తిత్వాన్ని పాలకులు దెబ్బతీశారు. హరితహారం పేరుతో ఆదివాసీల భూములను బలవంతంగా లాక్కొని వాటిలో మొక్కలు నాటి ఆదివాసీలకు అన్యాయం చేస్తున్నారు. తెలంగాణలో సాదా బైనామా కోసం జీవో 53 తీసుకువచ్చి ఏజెన్సీలో 1/70 చట్టాన్ని నిర్వీర్యం చేసి ఆదివాసుల భూములను గిరిజనేతరులకు దోచిపెట్టడానికి కుట్రలు పన్నుతున్నారు. గిరిజనేతర సామ్రాజ్యవాదం నేడు దేశంలో దండకారణ్యంలో రాష్ట్రంలో జిల్లాల్లో అడుగుపెట్టి ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్న సహజ వనరులు ఖనిజ సంపదకు దొడ్డిదారులు దోచుకుంటున్నారు. దండకారణ్యంలో ఆదివాసీలపై నరమేధం కొనసాగుతోంది. ఆదివాసీ మహిళలపై అంతులేని అత్యాచారాలు కొనసాగుతున్నాయి. ఆదివాసీ ప్రజాప్రతినిధులు గిరిజనేతర రాజకీయ పార్టీలలో కీలుబొమ్మలుగా మారారు. ఏజెన్సీలో ఆదివాసీలను దోపిడీ చేస్తూ వారిపై పెత్తనం చెలాయిస్తున్న గిరిజనేతరులు నేడు ఆదివాసీల రిజర్వేషన్స్ కబ్జా చేయాలని కుట్రలు పన్నుతున్నారు. మరోవైపు చెల్లప్ప కమిషన్ ద్వారా మరో 3 కులాలను ఎస్టీ జాబితాలో కలిపి ఆదివాసీలను నిర్వీర్యం చేస్తున్నారు. దేశంలో ఏజెన్సీ ఏరియాలో ఉన్న గిరిజనేతరులు
ఆదివాసీల రిజర్వేషన్కు వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తూ వారిపై ఆధిపత్యం చెలాయిస్తున్నారు. దీనికి రాజకీయ పార్టీలు కూడా మద్దతు తెలుపుతున్నాయి. ఆదివాసీల జీవన విధానం విధ్వంసమవుతున్నా ప్రజాస్వామికవాదం, ప్రజా సంఘాలు, మేధావులు నోరు మెదపటం లేదు. ఏజెన్సీలో గిరిజనేతరుల ఓటు హక్కు రద్దు చేయాలి, వారి వలసలు అరికట్టాలి, ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించాలి, ఐటీడీఏలో జరుగుతున్న అవినీతిని అరికట్టాలి. ఇందులో అటెండర్ నుంచి ఐఏఎస్ వరకు ఆదివాసీలనే నియమించాలి. ఏజెన్సీలో 1/70 చట్టాన్ని, పీసా చట్టాన్ని, జీవో నెంబర్ 3ని పకడ్బందీగా అమలు చేయాలి. ఏజెన్సీలో పోలీస్ శాఖను ఐటీడీఏ నియంత్రణలోకి తీసుకురావాలి. ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాలు కాపాడాలి. ఏజెన్సీలో ఆదివాసీలు సాగు చేస్తున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి. అలాగే గిరిజనేతరుల పట్టాలు రద్దు చేయాలని ఆదివాసీలు కోరుతున్నారు. పై డిమాండ్ సాధన కోసం కొమరం భీం స్ఫూర్తితో ఉద్యమాలకు సిద్ధం కావాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఆయన కళ్ళు కన్నా ఆదివాసీల స్వయం పాలన సాధ్యమవుతుంది. ఈరోజు మనం కొమరం భీం 125వ జయంతి సందర్భంగా ఆయన పోరాటాల గురించిన అంశాలు తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం భవిత ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.